మనం అందరూ ఆల్రెడీ వినింటాం మెన్ విల్ బి మెన్ అని. కానీ గర్ల్స్ విల్ బి గర్ల్స్ అంటే ఇక్కడ మెన్ విల్ బి మెన్ అంటే అందం ఎటువైపు ఉంటే అటువైపు అబ్బాయిలు ఆత్రంగా చూస్తూ ఉంటారు. కానీ గర్ల్స్ విల్ బి గర్ల్స్ లో అందమైన అమ్మాయిలు ఇప్పుడు ఏమీ లేని గొట్టంగానికే వాళ్ళ మనసుని ఇచ్చి పారేసుకుంటూ ఉంటారని, వారినే గర్ల్స్ విల్ బి గర్ల్స్ అంటారని ఈ మూవీ మనకు తెలియజేస్తుంది. సో ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే కమింగ్ ఏజ్ ఆఫ్ డ్రామా అంటే అప్పుడప్పుడే వయసులోకి వస్తున్న ఒక అమ్మాయి తన పేరెంట్స్ తో తనకి ఎలా రిలేషన్షిప్ ఉంటుంది, అలానే ఎదవబ్బాయిలతో ఎందుకు అంత అట్రాక్ట్ అవుతుందనే విషయాన్ని డీప్ గా ఈ మూవీ డైరెక్టర్ చూపిస్తాడు. ఇక ఆలస్యం చేయకుండా ఈ మూవీ ఫుల్ ఎక్స్ప్లెనేషన్ తెలుసుకుందాం. మూవీ ఓపెనింగ్ సీన్ లో మీరా ఆ స్కూల్లోనే చాలా టాపర్, అంతేకాకుండా డిసిప్లిన్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉంటుంది. ఇక తన మదర్ అనిల హౌస్ వైఫ్ తన కూతురు స్కూల్ టాపర్ అని తెలిసి తన కూతురు సక్సెస్ ని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటుంది. తను చదివిన స్కూల్లోనే తన కూతురు టాప్ గా రావడంతో స్కూల్ పిల్లలకందరికీ చాక్లెట్ పంచుతూ తన సంతోషాన్ని వ్యక్తపరుస్తూ ఉంటుంది. కానీ అది చూసిన మీరాకి తన మదర్ తన సక్సెస్ కి అలా చాక్లెట్ పంచడం వరల్డ్ ఫ్యాషన్ లాగా ఫీల్ అయిపోతూ ఉంటుంది. అందుకే మీరా తన మదర్ అనిలని కనీసం తన మదర్ లాగా ట్రీట్ చేయకుండా ఎప్పుడు తనను అసహించుకుంటూనే ఉంటుంది. ఇక మీరా ఫాదర్ గురించి చెప్పాలంటే బిజినెస్ పని మీద ఎప్పుడు బయటే ఎక్కువ గడుపుతూ ఉంటాడు. అంటే బిజినెస్ ట్రిప్స్ ఎక్కువ వేస్తూ ఫ్యామిలీతో వెకేషన్ కి అప్పుడప్పుడు అలా తలుకున మెరిసి వెళ్లిపోతూ ఉంటాడు. సో మీరా ప్రస్తుతం చదువులో టాపర్ గా ఉన్నప్పటికీ ఒంటరితనంలో చాలా లో స్టేజ్ లో ఉంటుంది. మీరాకు ఉన్నటువంటి వయసు ప్రాబ్లం వలన తన మదర్ చేసే పనులు తనకు సిల్లీగా కనిపిస్తూ తన మదర్ కి ఏమి లోక జ్ఞానమే తెలియనన్నట్టు మీరా తన మదర్ ని అసహించుకుంటూ ఉంటుంది. కానీ అనిల మాత్రం ఇదేది పట్టించుకోకుండా తన డాటర్ ని చాలా ప్రొటెక్టివ్ గా చూస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఇప్పుడు తన డాటర్ అడల్ట్ ఏజ్ కి ఎంట్రీ ఇవ్వడంతో అనిల ఇంకా ప్రొటెక్టివ్ గా ఉంటుంది. ఇలా ఉన్న మీరా లైఫ్ లోకి తన క్లాస్మేట్ అయిన శ్రీనివాస్ వస్తాడు. యాక్చువల్ గా శ్రీనివాస్ డబ్బులు బాగా ఉండటంతో చాలా హ్యాండ్సమ్ గా డిఫరెంట్ గెటప్స్ తో వస్తూ చదువులో మొద్దైన వాళ్ళ టీచర్స్ తో బురిడి కొట్టిస్తూ తనకు తక్కువ మార్కులు వచ్చినా తన టాలెంట్ తో మేనేజ్ చేసుకుంటూ ఉంటాడు. ఈ విధంగా అల్లరి చిల్లరగా తిరిగే శ్రీనివాస్ అంటే మీరాకి ఇష్టంగానే ఉంటుంది. కానీ శ్రీనివాస్ మాత్రం మీరాని అస్సలు పట్టించుకోడు. దాంతో మీరానే శ్రీనివాస్ దగ్గర మంచి ఇంప్రెషన్ ని కొట్టేయడానికి తనకి ఎక్కువ సపోర్ట్ చేస్తూ క్లాస్ లో తనను స్పెషల్ గా ట్రీట్ చేస్తూ ఉంటుంది. ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత శ్రీనివాస్ కూడా మీరా ఇంట్రెస్ట్ ని అర్థం చేసుకుని తనకు దగ్గర అవుతాడు. శ్రీనివాస్ ఎంత ఎదవంటే మీరా కంటే తను ఇంతకు ముందు చదువుకున్నప్పుడు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉన్నప్పటికీ మీరాకి ఇంతకు ముందు తనకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండేదని కేవలం వన్ సైడ్ లవ్ మాత్రమే అని చెప్పి అబద్ధం చెబుతాడు. అంతేకాకుండా మీరాతో డైలీ టైం స్పెండ్ చేయడానికి తన ఇంటికి వెళ్లి తన మదర్ అనిలతో మీరా పైన తన పైన అనుమానం రాకుండా ఉండటానికి అనిలతో ఎక్కువ సమయం మాట్లాడుతూ సమ్ టైమ్స్ మీరాతో కంటే అనిలతోనే సీరియల్స్ గురించి సిల్లీగా తను చేసే వంటల గురించి మీరా స్టడీస్ గురించి మాట్లాడుతూ అనిలతో మరింత క్లోజ్ గా అవుతాడు. ఇది కొంచెం మీరాకి ఆక్వర్డ్ గా అనిపించిన శ్రీనివాస్ పైన ఉన్న ఇంట్రెస్ట్ తో మీరా అది అసలు పట్టించుకోదు. ఇక అనిల కూడా శ్రీనివాస్ కంబైన్ స్టడీ కోసం తన ఇంటికి వస్తున్నాడనుకుని ఇంకా తనతో చాలా చనువుగా మాట్లాడుతూ ఉండటంతో శ్రీనివాస్ మంచివాడనేసి నమ్మిన అనిల తన కూతురు మీరాతో శ్రీనివాస్ కలిసి వారింట్లోనే కంబైన్ స్టడీస్ కోసం ఒప్పుకుంటుంది. ఈ విధంగా కొనసాగుతున్నప్పుడు అనిల ఇంట్లో లేని సమయంలో శ్రీనివాస్ మీరాలు ఇద్దరు చిలి పనులు చేసుకుంటూ చలాకీగా ఆ ఇంట్లో చదువుకుంటూ తిరుగుతూ ఉంటారు. సో ఇలా చిలి పనులు ఎక్కువైనటువంటి మీరాకి చదువులో మార్కులు తగ్గుతూ వస్తాయి. ఇది గమనించినటువంటి అనిల శ్రీనివాస్ తో కలిసి మీరా కంబైన్ స్టడీస్ చేయడం వల్లనే తనకు మార్కులు తక్కువ వస్తున్నాయని వారిద్దరిని సపరేట్ గా చదువుకోమని చెబుతుంది. దాంతో శ్రీనివాస్ కూడా ఏమీ అడ్డు చెప్పకుండా ఒప్పుకుంటాడు. కానీ మీరాకి మాత్రం తన మదర్ అంటే తనకు ఇష్టం ఇంకా పెరిగిపోతుంది. దాంతో మీరా శ్రీనివాస్ తో క్లోజ్ గా ఉండటానికి స్కూల్లో ఎప్పుడు తనతోనే టైం స్పెండ్ చేస్తూ ఉంటుంది. ఇలా మీరా శ్రీనివాస్ తో ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉండటాన్ని చూసినటువంటి తన స్కూల్ టీచర్ ఒకరోజు మీరాకి పరీక్షల్లో మార్కులు తక్కువ రావడంతో, అంతేకాకుండా మీరా శ్రీనివాస్ తో తిరుగుతూ ఉండడం చూసిన టీచర్ వెంటనే మీరా మదర్ అనిలాను పిలిపించి అనిల ముందే మీరా శ్రీనివాస్ అనే వ్యక్తితో తిరుగుతూ ఉందని, బహుశా తన వల్లే తనకు మార్కులు తగ్గుతూ ఉందని అనిలాని మీరా టీచర్ తిడుతూ ఉంటుంది. అందుకు అనిల తన కూతురు వ్యక్తిత్వం గురించి తనకు బాగా తెలుసని, అంతేకాకుండా శ్రీనివాస్ తను రమ్మంటేనే తన ఇంటికి వస్తూ ఉన్నాడని, వారిద్దరూ కలిసి చదువుకుంటున్నారని, వారి మధ్య ఇంకేమీ సంబంధం లేదని మీరా గురించి టీచర్
టీచర్ ఎంత బ్యాడ్ గా చెబుతూ ఉన్నా తన కూతురు వ్యక్తిత్వం తనకు తెలిసిన సపోర్ట్ చేయడంతో మీరాకి తన మదర్ మీద సాఫ్ట్ కార్నర్ ఏర్పడుతుంది. నెక్స్ట్ డే కాలేజ్ లో మీరా తన క్లాస్ లో ఉండగా శ్రీనివాస్ మీరాపై కంప్లైంట్ చేసినటువంటి తన టీచర్ తో మాట్లాడుతూ తనకు ప్రాక్టికల్ లో రావాల్సిన మార్కుల కంటే ఎక్కువ వేపించుకుంటాడు. మరోవైపు మీరాకు మాత్రం ప్రాక్టికల్స్ లో తనకు రావాల్సిన మార్కుల కంటే తక్కువ వేస్తుంది. దాంతో మీరా అసలు శ్రీనివాస్ ఆ టీచర్ తో ఏం మాట్లాడారని ఎలా ఒప్పించావని అడుగుతుంది. కానీ శ్రీనివాస్ మాత్రం తన టీచర్ తో తను క్లోజ్ గా మాట్లాడానని అందుకే తను మంచి మార్కులు వేసిందని చెబుతాడు. నెక్స్ట్ సీన్ లో తన ఇంటికి వచ్చినటువంటి శ్రీనివాస్ తన మదర్ తో చాలా హ్యాపీగా నార్మల్ గా కన్వర్సేషన్ జరుపుతూ ఉంటాడు. అది చూసిన మీరా తన టీచర్ తన మీద కంప్లైంట్ చేసినప్పటికీ తన మదర్ కి శ్రీనివాస్ మీద ఎందుకు అనుమానం రాలేదని శ్రీనివాస్ తన మదర్ ని ఎలా కన్విన్స్ చేసి ఒప్పించాడో అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇలా ఆలోచించినటువంటి మీరాకి తను మొదటగా క్లాస్ లో టాపర్ గా ఉన్నప్పుడు తనతో అబ్బాయిలు ఎవరు మాట్లాడేవారు కాదని, ఇప్పుడు శ్రీనివాస్ తనకు దగ్గర అయినప్పటి నుంచి అందరు అబ్బాయిలు తనకు సైట్ కొడుతూ ఉన్నారని, అంతేకాకుండా శ్రీనివాస్ తనకు పరిచయం కాకముందు అబ్బాయిల పట్ల తను ప్రొటెక్టివ్ గా ఉండేదానని, అలాంటి తనను శ్రీనివాస్ తనతో పాటు ఇంటిమేట్ అయ్యేలా చేశాడని, ఇవన్నీ శ్రీనివాస్ ఎలా చేస్తున్నాడో తెలుసుకోవాలని చాలా క్యూరియస్ గా శ్రీనివాస్ ని పదే పదే తన మదర్ ని తనపై అనుమానం రాకుండా ఎలా మాట్లాడావని అడగ్గా అందుకు జస్ట్ క్యాజువల్ గా శ్రీనివాస్ తన మదర్ కి తన కూతురు చదువన్నా తను చేసే వంటలన్నా ఇష్టమని, అందుకే శ్రీనివాస్ ఎప్పుడు తను చేసిన వంటలను పొగుడుతూ తన కూతురు బాగా చదువుతుందని చెబుతూ, అంతేకాకుండా ఇంట్లో తను ఒంటరిగా ఉండటం వలన అనిలా చూసేటువంటి టీవీ షోల మీద జోక్స్ వేస్తూ తనతో బాగా మాట్లాడేవాడిని, అందుకే అనిలాకు తాను నచ్చానని చెబుతాడు. ఈ విషయం సింపుల్ గా శ్రీనివాస్ మీరాకి చెప్పేసి వెళ్లిపోయినప్పటికీ మీరా అసలు తన లైఫ్ లో ఇంతవరకు ఏం జరిగిందనే విషయం గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఫస్ట్ స్కూల్లో తను టాపర్ గా ఉండేదానని, కానీ ఇప్పుడు తనకు మార్కులు తగ్గడం ప్రారంభమైందని, అలానే తన టీచర్ ఎప్పుడు తనను మెచ్చుకునే తన టీచర్ కూడా తనకు రావాల్సిన మార్కుల కంటే తనతో క్లోజ్ గా ఉన్నటువంటి శ్రీనివాస్ కి ఎక్కువ మార్కులు వేసిందని, ఇంట్లో ఉన్న తన మదర్ కూడా తనను ప్రేమిస్తూ తనతో క్లోజ్ గా మాట్లాడుతూ ఉండేటువంటి శ్రీనివాస్ ని అనుమానించలేదని, అంతేకాకుండా తనపై ఎంతో ప్రేమగా ఉన్నటువంటి తన మదర్ ని తను ఇన్ని రోజులు దూరం పెట్టినందుకు శ్రీనివాస్ లాంటి వ్యక్తులతో కొంచెం దూరంగా ఉండాలని అప్పటి నుంచి శ్రీనివాస్ కి దూరంగా ఉంటుంది. శ్రీనివాస్ కూడా కొంతకాలం మీరాని తన లైన్ లో తెచ్చుకోవడానికి ట్రై చేస్తాడు. కానీ తర్వాత మీరా కంటే అందమైన అమ్మాయి కనిపించడంతో తన వెంట పడుతూ ఉంటాడు. దాంతో మీరా కూడా శ్రీనివాస్ గురించి పూర్తిగా మర్చిపోయి తన మదర్ తో ఎంతో ప్రేమగా ఉండటానికి తన మదర్ తలకి ఆయిల్ పెట్టడానికి ఆయిల్ డబ్బా తీసుకుని తన మదర్ తలకి మసాజ్ చేస్తూ ఉండటంతో ఈ మూవీ ఎండ్ అవుతుంది. ఫైనల్ గా మీరా తనలో ఉన్నటువంటి అడల్ట్ ఏజ్ లో తనకు కలిగిన ఇన్ఫాక్చుయేషన్ ని ప్రేమ అనుకుని మోసపోకుండా శ్రీనివాస్ తో తప్పు చేసినప్పటికీ ఆ తప్పుని సరిదిద్దుకోవడానికి తన తల్లికి దగ్గర అవుతుంది. కానీ ప్రస్తుతం ఉన్న సమాజంలో ఇటువంటి అమ్మాయిలు వాళ్ళ తల్లిదండ్రులకు దగ్గర అవ్వకుండా శ్రీనివాస్ లాంటి అబ్బాయిలతో ఇన్ఫాక్చుయేషన్స్ లో ఉండి అదే ప్రేమని మోసపోతూ తమ జీవితాన్ని నాశనం చేసుకుంటూ ఉంటున్నారని గర్ల్స్ విల్ బి గర్ల్స్ మనకు తెలియజేస్తుంది.